హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన పొసెసివ్‌లో రచించిన వారు అఖిల గారు. ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. షర్యు నెమ్మదిగా ఆమె చేతులను అతడి పైనుండి తీస్తూ నెమ్మదిగా అతడి పై నుంచి లేచి ముఖం ఇంకో వైపుకు తిప్పుకుంది. ఏమైనా మోడలింగ్‌కి ప్రాక్టీస్ అవుతున్నారా అని అంది. కబీర్‌కి ఆమెను చూస్తూ ఉండటం వలన ఆమె ఏం చెప్పిందో ఏం వినిపించలేదు. ఏంటి అని అన్నాడు. ఏమైనా మోడలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారా ఏంటి ఆ ఎక్స్పోజింగ్ అని అతడి వైపు తిరిగి అతడి శరీరం వైపు ఒకసారి చూసి మళ్ళీ వెంటనే ఆమె చూపు తిప్పుకొని వార్డ్రోబ్ రూమ్కి వెళ్ళి అతడి వార్డ్రోబ్లోకి ఒక డ్రెస్ తీసుకొని అతడు ముందు పెట్టి ముందు ఇది వేసుకో అని చెప్తుంది. కబీర్ ఆమె వైపు చూస్తూ ఇదా అని ఆశ్చర్యంగా అడుగుతాడు. ఇదే, నీ ఎక్స్పోజింగ్ చూడలేక చచ్చిపోతున్నాను, ముందు ఇది వేసుకో అంది. షర్యు ఇది నైట్ టైం, ఈ టైంలో ఇదెలా వేసుకుంటాను అని ప్రశ్నార్థకంగా అడుగుతాడు కబీర్. ఇప్పుడు దీనికి ఏమైంది అని అంటూ ఆమె చేతిలో ఉన్న మోడల్ పీస్ సూట్ వైపు చూస్తుంది. చిరాకుతో అతడి ముఖం చూసి వెంటనే మళ్ళీ వార్డ్రోబ్ దగ్గరికి వెళ్ళి అతడి కోసం ఒక నైట్ డ్రెస్ తీసి మళ్ళీ అతడి ముందు పెట్టి ఇదిగో వేసుకో అని అంది. ఏంటి ఇప్పుడు ఇది నీ ముందే చేంజ్ చేసుకోవాలా అని అడుగుతాడు. ఎక్కడో ఒక దగ్గర చేంజ్ చేసుకో ప్లీజ్ అని అంది. నేను చేంజ్ చేసుకోవడానికి అయినా వార్డ్రోబ్ వైపు వెళ్ళాలి, మరి నువ్వెందుకు అన్నిసార్లు అక్కడికి ఇక్కడికి తిరిగావు అని అతడు అడిగితే అది నిజమే కదా, నువ్వెందుకు ఈ రాక్షసుడి కోసం అన్నిసార్లు తిరిగావు అని ఆమె మనసు ప్రశ్నిస్తే అయినా అలా ఎక్స్పోజింగ్ ఇస్తే ఎవరైనా ఎలా రియాక్ట్ అవుతారు అని ఆమె సంజాయిషి ఇస్తూ ఆమె మనసుకు చెప్పుకుంది. షర్యు అని మళ్ళీ అతడు పిలిస్తే తమరు అలా ఎక్స్పోజింగ్ ఇస్తే చూడలేక అలా అన్నిసార్లు వార్డ్రోబ్ రూమ్కి తిరగాల్సి వచ్చింది అని అతడి పిలుపుకి బదులుగా సమాధానం ఇచ్చింది. నేను మంచిగా మాట్లాడదామని నీట్గా పిలుస్తుంటే నాకే నీ యాటిట్యూడ్ చూపిస్తావా అని మనసులో అనుకుంటూ నా రూమ్లో నేను ఎలా ఉంటే నీకేంటి ప్రాబ్లం, అయినా వచ్చినప్పుడు డోర్ నాక్ చేసి రేవాలి అని ఇంకిత జ్ఞానం కూడా లేదా నీకు అని కోపంగా అంటాడు కబీర్. ఐఎమ్ సారీ అని చెప్పి మరో మాట మాట్లాడకుండా రూమ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆమె అలా కోపంగా వెళ్తుంటే షర్యు నేను చెప్పేది ఒకసారి విను అని కబీర్ ఆమెను పిలుస్తాడు. షర్యు కోపంగా వెళ్తూ ఆమె వెనుకనే వస్తున్న కబీర్ ముఖంపై డోర్ వేస్తుంది. ఏమనుకొని వచ్చాను, ఏం చేశాను, ఇప్పుడు రేపు జర్మనీ జర్నీ గురించి ఎలా చెప్పాలి? ఈ కోపంతో నేను వెళ్ళి జర్మనీ జర్నీ అని చెప్తే ముఖం మీదే నో అని చెప్పేస్తుంది. నేను రానని ఇప్పుడు ఈ కోపంతో ఏ మూలన కూర్చుందో ఏమో. అయినా రుద్ర చెప్పినట్లు నాకు నోటి దూత ఎక్కువైపోతుంది. తను నా కోసమే డ్రెస్ తీసుకొని వచ్చింది కదా, థ్యాంక్స్ చెప్పకుండా ఇలా కయ్యానికి కాలు దువ్వాను. డ్రెస్ వేసుకొని బయటికి వచ్చి చుట్టూ ఆమె కోసం వెతుకుతాడు. కోపం వస్తే ఎక్కడికి వెళ్ళి ఏ మూలకు వెళ్ళి కూర్చుంటుందో ఆమెకే తెలియదు. ఇప్పుడు నేను ఎక్కడని వెతకాలి అని మనసులో అనుకుంటూ షర్యు అని ఇల్లు మొత్తం వెతుకుతాడు. ఇందులో అతడు పక్కగానే స్వాతి రూమ్ చూసి అమ్మో ఇక్కడ షర్యుని వెతకాలి కానీ ఆమెను పిలవకూడదు, లేకపోతే అమ్మ లేచి ఏమైందిరా అని అడిగితే నేను షర్యు కనిపించడం లేదు అని అన్నానంటే నా తాట తీస్తుంది. ముందు షర్యు ఎక్కడుందో ఏంటో చూడాలి అని మనసులో అనుకుంటూ మొత్తం వెతుకుతాడు. కానీ అతడికి షర్యు ఎక్కడా కనిపించదు. అతడు ఆమె కోసం వెతుకుతుంటే షర్యు ఇటువైపు ఏడుస్తూ గార్డెన్ వైపు వెళ్తుంది. అక్కడే పడుకొని ఉన్న ఆ తోట పాలేరు ఎవరో ఏడుస్తూ రావడం గమనించి ఓయ్ ఎవరది అని అడుగుతాడు. కానీ షర్యు అతన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంది. అతడు ఎవరు అటువైపు వెళ్తున్నారో సరిగ్గా కనిపించక అడుగుతుంటే చెప్పరేంటి ఎవరు అని అంటూ ఆమెకు దగ్గరగా వెళ్తాడు. అప్పుడు షర్యు ముఖం చూసి ఆశ్చర్యంతో షర్యు అమ్మ మీరేంటి ఇడికొచ్చారు, అయ్యో ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగితే రామయ్య తాత నన్ను కొంచెం ఒంటరిగా వదిలే రామయ్య తాత అని అంది. గది కాదమ్మా మీకు అని అతడు ఏదో చెప్పేలోగానే ప్లీజ్ రామయ్య తాత అని అంది. అతడు మౌనంగా ఉండిపోయాడు. కబీర్ వచ్చి నా గురించి అడిగితే తెలియదని చెప్పు అని అంది. అమ్మా అని ఆశ్చర్యంగా అతడు చూస్తే నువ్వే కదా ఎప్పుడు నాకు అడిగితే అప్పుడు సహాయం చేస్తానని అంటావు, ఇప్పుడు చెయ్యు తాత నీ మనవరాలకి సహాయం అని అంది. అతడు మౌనంగా ఆమెకు అడ్డు తప్పుకున్నాడు. షర్యు ఇంట్లోకి వచ్చిన తర్వాత స్వాతి కబీర్కి మాత్రమే కాదు ఇంట్లో పనిచేసుకున్న వారితో కూడా చాలా కలిసిపోయింది. ఎంతగా కలిసిపోయిందంటే ఆమె చేసే చిలిపి పనులకి ఇంట్లో వాళ్ళందరూ ఆమెను వాళ్ళ సొంత బంధం అనుకునేలా కలిసిపోయింది.
ఇంట్లో కబీర్ అంటే అందరికీ ఎంత భయం, గౌరవమో, షెరియు అంటే అందరికీ అంత ప్రీతి, అంత ఆప్యాయత. అందుకే ఆమె మాటకి, దారికి అడ్డంగా రాలేదు అతడు. కబీర్ మాన్షన్ మొత్తం చూస్తాడు కానీ ఆమె అతడికి ఎక్కడా కనిపించలేదు. ఓ గాడ్ అని అంటూ పైకి చూస్తాడు. అప్పుడే అతనికి గుర్తొస్తుంది, షెరియు వాళ్ళ నాన్నగారు ఆమెను వీడియో కాల్లో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఆమె ఏడుస్తూ ఇంటి పైకెక్కింది అని. అది గుర్తు రాగానే ఆమె అక్కడ దొరుకుతుందని చిన్న ఆశతో పైకి వెళ్ళి షెరియు, షెరియు అని పిలుస్తాడు. అతడి పిలుపు గార్డెన్లోకి వెళ్తున్న ఆమెకు కూడా వినిపిస్తుంది. ఇకపోతే రూమ్లో ఉన్న రుద్ర, స్వాతికి అతడి పిలుపు వినిపించదు. ఎందుకంటే ఆ మాన్షన్లో ఉన్న రూమ్స్ అన్నీ సౌండ్ ప్రూఫ్తో ఉన్నవే. అందుకే ఎంత గట్టిగా ఆమెను పిలుస్తున్నాడు. నేను ఎవరికి ఏం ద్రోహం చేశాను? అందరూ నాతోనే ఇలా బిహేవ్ చేస్తారు. అందులోకి నా జీవితంలో ముఖ్యమైన పాత్ర వహించాల్సిన మా నాన్న పెళ్ళైన తర్వాత భర్త. బట్టలు వేసుకున్నప్పుడు డోర్ క్లోజ్ చేసుకోవాలనే కదా చెప్పాను. దానికి అంతగా నన్ను కసురుకోవాలా అని ఏడుస్తూ ఆమెలో ఆమె మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తూ ఒక బెంచ్లో ఉండే ప్లేస్లో కూర్చొని ఆకాశం వైపు చూస్తూ, నాకెందుకు ఇచ్చావు ఇలాంటి జీవితం? పుట్టినప్పుడే నాకు మంచి చెడులని చెప్పి మా అమ్మని తీసుకొని వెళ్ళిపోయావు. పోనీలే, లోకాన్ని చూపించే నాన్నను తోడిచ్చావని అనుకుంటే అయ్యాను చెడ్డగా మార్చేశావు. ఇప్పుడు నేను ప్రాణంతో ఉన్నా లాభం ఏంటి అని అనుకునే టైంలో నేను నీకున్నా కదా అని చెప్పి భర్తను చూపించి నాలో చిన్న ఆశను చిగురించేలా చేశావు. కానీ నా భర్త ఇంటికి ఒక గెస్ట్లా ఉండాలని ఈరోజు తెలుసుకునేలా చేశావు. ఆకాశంలో ఆశలతో ఎగురుతున్న నాకు నా స్థానం ఎక్కడ అనేది చూపించావు. నాకు ఇలాంటి బంధాలు, అనుబంధాలు ఏమీ వద్దు. నన్ను ఈ లోకంలో పుట్టించిన నాకు నీపైనే నమ్మకం లేకపోతే ఇంకెవరిపైనో నేను ఆశలు పెట్టుకోవడం నా మూర్ఖత్వం. నా జీవితంలో ఒక చిన్న వెలుగునిచ్చి చూడు. నాపై నీ ప్రతాపం మొత్తం చూపింది చాలు. ఇప్పటికే నేను ప్రాణంగా భావించేవన్నీ నా నుంచి లాక్కొని పోయావు. ఇంకా నా దగ్గర ఏం మిగిలిందని ఇలా నాతో ఆటలాడిస్తున్నావు? ఒక్కసారి నాపై కూడా నీ కృపను చూపించు దేవుడా అని పైకి చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఇంతలో ఆమె భుజంపై నెమ్మదిగా చేయి వేసి ధైర్యం ఇస్తూ క్యూటిపై అని పిలుస్తాడు రుద్ర. అతడు చూసిన వెంటనే ఆమెకు ఒక్కసారిగా ఆమె ఇప్పటి వరకు నిందిస్తున్న ఆ దేవుడే స్వయాన ఆమెకు ధైర్యం ఇస్తున్నట్లుగా అనిపించింది. అతడిని చూస్తే చాలా దగ్గర మనిషిలా అనిపించింది ఆమె మనసుకు. అతడి దగ్గర మనసారా ఏడవాలని అనిపించింది ఆమెకు. వెంటనే ఆమె భుజంపై ఉన్న అతడి చెయ్యిని తీసి అతడిని పక్క నుంచి గట్టిగా పట్టుకొని అతడి భుజంపైనే వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆమె అలా చేయగానే అతడికి కూడా ఆమె చాలా దగ్గర మనిషిలా అనిపించింది. ఆమె ఏదో బాధలో ఉండి ఆమె బాధను పంచుకోవడానికి ఒక వ్యక్తి కూడా ఆమెకు కరువయ్యారు అని మనసులో అతడికి అనిపించింది. అతడు ఆమెకు మనసారా అతడి భుజంపై ఏడవనిచ్చాడు. ఆమెకు తన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కటిగా గుర్తొస్తుంటే ఆమె కళ్ళు కూడా బాధగా కన్నీరు కార్చాయి. చాలాసేపు గడిచిన ఆమె కన్నీటికి ఆనకట్టని లేకుండా ఏడుస్తుంది. రుద్ర నెమ్మదిగా ఒక నిట్టూర్పును విడిచి, ఏమైందిరా అని అతడి భుజంపై ఉన్న ఆమె తల నిమురుతూ అడిగాడు. ఆమె మౌనంగా ఆమె తలను ఏమీ లేదన్నట్లుగా ఊపింది. కబీర్ ఏమైనా అన్నాడా అని మళ్ళీ అడుగుతాడు రుద్ర. ఆ ప్రశ్న విన్న వెంటనే ఆమె అతడిని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకొని ఏడ్చింది. రుద్ర కోపంగా ముఖం పెట్టి, కబీర్కి డివోర్స్ ఇచ్చే క్యూటిపై అని సీరియస్గా ఆమె ముఖం చూస్తూ అంటాడు. ఆ మాట వినగానే షర్యు రుద్రకి దూరంగా జరిగి, అన్నయ్య అని ఆశ్చర్యంగా అంది. రేపే నువ్వు డివోర్స్కి అప్లై చేయడానికి కోర్టుకి వెళ్దాం అని సీరియస్గా అన్నాడు రుద్ర. ఆ ప్రశ్న విన్న వెంటనే ఆమె అతడిని ఇంకొంచెం గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకొని ఏడ్చింది. తన లైఫ్లో ఒక్కరైనా ఆమె బాధను చూడలేకపోతారా అని ఎప్పుడూ అనుకునేది. కానీ రుద్ర ఆమెను చూస్తూ ఆమె బాధకు గల కారణం చెప్పేసరికి ఆమె మనసు ఇక ఆమె ఏడుపును అదుపు చేసుకోలేకపోయింది. ఆమె అలా అతడి భుజంపై వెక్కి వెక్కి ఏడుస్తుంటే రుద్రకి ఆమెతో ఏం మాట్లాడాలి, ఆమెకి ఓదార్పునివ్వాలో అర్థం కాలేదు. ఆమెను అలా నిస్సహాయ స్థితిలో ఏడుస్తూ చూస్తుంటే అతడికి కబీర్ పైన పీకల దాకా కోపం వచ్చింది. కబీర్
నువ్వు ఎప్పుడూ నీ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తావు. ఒక్కసారి నువ్వు చేసిన పనులకి నీ పక్కన ఉన్న వాళ్ళు ఎంత బాధపడతారనే విషయం నీకెందుకు అర్థం కావడం లేదు? నేను నీకు ఈ విషయం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. క్యూటీపై ఫీలింగ్స్ అర్థం చేసుకుని మెసులుకో అని. కానీ నువ్వు నీకొకరి మనసును బాధ పెడితే దాని పరిణామం ఎలా ఉంటుందనేది నీకు తెలియాలి అని మనసులో అనుకుంటూ రుద్ర కోపంగా ముఖం పెట్టి కబీర్కి డివోర్స్ ఇచ్చే క్యూటీపై అని సీరియస్గా ఆమె ముఖం చూస్తూ అంటాడు. ఆ మాట వినగానే షెరియు రుద్రకి దూరంగా జరిగి అన్నయ్య అని ఆశ్చర్యంగా అంది. రేపే నువ్వు డివోర్స్కి అప్లై చేయడానికి కోర్టుకి వెళ్దాం అని సీరియస్గా అన్నాడు రుద్ర. వెంటనే అతడి భుజాన్ని వదిలి అతడి వైపు చూస్తుంది. ఏమైంది క్యూటీపై అని అన్నాడు రుద్ర. అన్నయ్య మీరు ఏం మాట్లాడుతున్నారో అని ఆమె తన మాటను పూర్తి చేసేలోగానే నాకు నువ్వు కబీర్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావో తెలుసురా. అది అన్నయ్య నేను కబీర్ అని షెరియు ఇంకా ఏదో చెప్పబోతుంటే మీదొక ప్రేమ కథా చిత్రం అని ఆంటీకి చెప్పినట్లుగా మాత్రం నాకు చెప్పకురా. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఈ పెళ్లి చేసుకున్నావో నాకంతా తెలుసు. మీ నాన్నగారు నీకు చేసిన మోసం కూడా నాకు తెలుసు. కబీర్ నిన్ను ఎంతలా బలవంతం పెట్టి నేను ఈ పెళ్ళికి ఒప్పించి నేను పెళ్లి చేసుకున్నాడో నాకు తెలుసు. కబీర్ నీపై వేసిన ప్రతి స్టెప్ నాకు బాగా తెలుసు అని చెప్తాడు రుద్ర. రుద్ర ఆమెకు అలా ఒక్కొక్కటిగా చెప్తుంటే ఆమె అతడి వైపు నోరెళ్ళబెట్టి చూస్తుంది. రుద్ర మాట్లాడుతూ ఆమె వైపు చూసి ఇప్పుడైనా నాకు నిజం చెప్పరా? ఏమైంది? నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నీకు ఈ అన్నయ్య ఉన్నాడు అని ఆమె తలపై చేయి పెట్టి అడుగుతాడు. ఆమె మనసులో ఉన్న బాధను దాచుకోలేక అతన్ని పట్టుకొని గట్టిగా ఏడుస్తుంది. రుద్ర ఆమె తలపై నిమురుతూ నీ ఎదురుగా ఉంది కబీర్ ఫ్రెండ్ రుద్ర కాదు, నీ ఎదురుగా ఉంది మీ అన్నయ్య, అది మర్చిపోకురా అని అంటాడు. ఆమెకతడు అంత ధైర్యం ఇస్తుంటే ఆమె బాధను అతడికి చెప్పడం మొదలుపెట్టింది. నాలాంటి జీవితం ఆ దేవుడు ఎలాంటి ఆడపిల్లకి ఇవ్వకూడదన్నయ్య. నేను ఆ దేవుడి శాపంతో ఈ భూమిపై జన్మించినట్లున్నాను. నేను పుట్టినప్పటి నుంచి నాకు అంటూ నాది అని చెప్పుకోవడానికి కూడా ఒక్క వస్తువు, ఒక్క మనిషి కూడా లేరు. నేను ఎవరిని మనస్ఫూర్తిగా ఇష్టపడలేను. ఒకవేళ అది నాది అని నేను భావిస్తే అది నాకు నాదిగా కాకుండా పోతుంది. ప్రపంచంలో ఏ కూతురికైనా తన తండ్రినే ఆమెకు మొదటి హీరో. నాకు కూడా మొన్నటి వరకు మా నాన్నగారు నాకు సూపర్ హీరో. కానీ మొన్న వీడియో కాల్లో అన్ని చెప్పలేక ఆమె గొంతు వెక్కిళ్లతో ఏడవటం మొదలుపెట్టింది. నేను నేను అని ఆమె చెప్పడానికి ఆమెకు మాటలు కూడా సరిగ్గా రావడం లేదు. అంతలా వెక్కి వెక్కి ఏడుస్తుంది. నా జీవితంలో నా అని మళ్ళీ చెప్పబోతుంది కానీ ఆమెకు నోట్లో నుంచి మాటలు రాక దగ్గుతూ ఉంది. రుద్ర వెంటనే ఆమె తల నిమురుతూ అతడి పక్కనే ఉన్న బాటిల్లో ఉన్న వాటర్ ఆమె చేతికి అందిస్తాడు. ఆమె వెంటనే అతడి చేతి నుంచి వాటర్ బాటిల్ అందుకుని 2 గుటకలు నీళ్లు తాగింది. ఆమె కళ్ళ నుంచి నీళ్లు ఆగకుండా అదే పనిగా వస్తుంటే ఆమె మళ్ళీ రుద్ర వైపు చూస్తూ మొన్న మా నాన్నగారు వీడియో కాల్ చేసి నేను చాలా ఈజీగా అమ్ముడుపోయాను అని చెప్తూ అతడి భుజాన్ని బాధతో ఇంకొంచెం గట్టిగా పట్టుకొని ఏడ్చింది. ఆ మాట విన్న వెంటనే రుద్ర అతడి పిడికిలి బిగించాడు. ఈ లోకంలో ఏ తండ్రి అయినా అతడి పిల్లలను కాపాడుకుంటారు. కానీ నా తండ్రికి మాత్రం నేను భారం అయిపోయాను. నన్ను ఈ లోకంలో పెంచారంట అని చెప్తూ గుండె పగిలేలా ఏడుస్తుంది. ఆమె బాధను చూస్తున్న రుద్రకి కూడా కళ్ళు చెమ్మగిల్లాయి. అతడికి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. కానీ ఆమెను చూస్తే అతడిని కూడా ఏడుపు వస్తుంది అని అనుకుని ఆమె బాధను బయట పెట్టదని అనుకుంటూ అతడికి వస్తున్న కన్నీరుని ముఖం పక్కకు తిప్పుకొని తుడుచుకుంటాడు. నాన్న చెప్పినప్పుడే నాకు ఈ జీవితం వద్దు అని అనుకున్నాను కానీ అని చెప్తూ ఆమె కన్నీరును తుడుచుకొని మౌనంగా ఉండిపోయింది. రుద్ర బాధతో కానీ అని అడిగితే కబీర్ అని చెప్తూ మధ్యలోనే ఆమె మాటను ఆపేస్తుంది. రుద్ర ఆమె చేయి పట్టుకొని ఆమె కళ్ళలోకి చూస్తూ ధైర్యంగా చెప్పు, నేను నీకు ముందే చెప్పాను కదా నీ పక్కనుంది మీ అన్నయ్య అని అంటాడు. షరియు మౌనంగా నేల వైపు చూస్తూ కబీర్ అని ఏదో చెప్పాలని అనుకుంటుంది కానీ చెప్పలేకపోతుంది. రుద్ర ఆమె ముఖం చూస్తూ చెప్పరా అని అంటాడు. అది కబీర్ అని చెప్పి మళ్ళీ ఆగిపోతుంది. రుద్ర ఆమె వైపు చూస్తూ చెప్పు అని అంటాడు. కబీర్ నన్ను కొనుక్కున్నాడు. నేను అతడు కొనుక్కున్న ఒక వస్తువును ఇప్పుడు నేను నాకు నచ్చినట్లు కాకుండా అతడికి నచ్చినట్లుగానే బిహేవ్ చేయాలి అని కళ్ళు మూసుకొని ఒక మాటలతోనే చెప్పేస్తుంది.
నాకు అంటూ ఒక జీవితం నాకు లేదు. నేను ఎవరో ఒక చేతిలో ఒక బొమ్మను మాత్రమే. కాకపోతే బొమ్మలకి ప్రాణం, మనసు ఉండవు కానీ నేను ఆ రెండూ ఉండే బొమ్మని. నాకంటూ స్వతహాగా ఎలాంటి కోరికలు ఉండకూడదు అని చెప్తూ వస్తున్న కన్నీరుని తుడుచుకుంటూ రుద్ర వైపు చూస్తుంది. రుద్ర బాధగా ఆమె వైపు చూస్తుంటే ఆమె ఆమె యొక్క శక్తి మొత్తం కూడబెట్టుకొని ఒక నిట్టూర్పు విడిచి చిన్నగా నవ్వి, ఎందుకన్నయ్య అలా చూస్తున్నావు? నా జీవితం చిన్నప్పటి నుంచి ఇంతే. నువ్వు నన్ను చూసి బాధపడకు. నేను ఒక బొమ్మని మాత్రమే అని అంటూ వస్తున్న ఏడుపును కంట్రోల్ చేసుకోలేక మళ్ళీ ఏడుస్తుంది ఆమె. ఆమె బాధను చూసి తట్టుకోలేక రుద్ర ఆమెను అతడి గుండెలకు హత్తుకుంటాడు. అతడు ఆమెను అలా హక్కున చేర్చుకున్న వెంటనే ఆమె బాధ మొత్తం కన్నీరుతో ఆ బాధను కడిగేయాలని అన్నట్లుగా ఏడుస్తుంది. నేను ఈ లోకానికి అన్నీ ఉన్నదానిలా అందరికీ హ్యాపీగా కనిపించవచ్చు అన్నయ్య, కానీ నేను మాత్రం నాకంటూ కొంతమంది ఉన్నా కూడా నాకంటూ ఎవ్వరూ లేని అనాథని అని ఏడుస్తూ అంది. నాకు ఈ లోకంలో నా అని చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు. కన్న తండ్రి డబ్బుల కోసం నన్ను ఒకరికి అమ్మేస్తే నన్ను కొనుక్కున్నవాడు నన్ను కిడ్నాప్ చేసి బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నాడు. అటువైపు అమ్మేసిన వాడు బాగానే బ్రతుకుతున్నాడు, ఇటు నన్ను కొన్నవాడు బాగానే ఉన్నాడు, కానీ నేను మాత్రం అని అంటూ ఏడుస్తుంది. అంతలోకి నా దౌర్భాగ్యం ఏంటి అంటే నేను పెళ్లి చేసుకున్నప్పుడు అతడి పేరు కూడా తెలియకుండా పెళ్లి చేసుకున్న దౌర్భాగ్యం నాది అని అంది. శరీరం ఆమె బాధను చెప్తూ ఏడుస్తుంటే రుద్ర ఆమె బాధను ఏ మాత్రం చూడలేకపోతున్నాడు. మరి నేను అడిగిన దానికి నువ్వు నాకు సమాధానం ఇంకా చెప్పలేదు క్యూటీపాయ్ అని సీరియస్గా అడుగుతాడు రుద్ర. నేను ముందే చెప్పాను కదా అన్నయ్య, నన్ను అతడు కొనుక్కున్నాడు. కబీర్ ఏం చేసినా పర్లేదు కానీ నేను అని ఏడుస్తూ అంది. నేను కబీర్ని ఎదిరించి ఏం చేయలేను అని కళ్ళ నుంచి నీళ్ళు వస్తుంటే తుడుచుకుంటూ అంది. రుద్ర అతడి కనుబొమ్మలు చిట్లిస్తూ ఎందుకలా అని అడుగుతాడు. ఒకవేళ నేను కబీర్కి ఏమైనా వ్యతిరేకించి వెళ్తే అది మా నాన్నగారికి ప్రమాదం తీసుకుని వస్తుంది అని మా పెళ్ళైన రోజు చెప్పారు అని ఏడుస్తూ అంది. రుద్రకి కబీర్ చేసిన పని కొంచెం కూడా నచ్చలేదు. కబీర్ ప్రతిదీ చెప్తాడు కానీ ఈ విషయం అతడి దగ్గర దాయటం రుద్రకి చాలా కోపం తెచ్చింది. మీ నాన్న నిన్ను వదిలేశాడు క్యూటీపై, మరి నువ్వెందుకు అతడి కోసం ఇంతలా ఏడుస్తూ నీ జీవితం ఇలా బొమ్మలా చేసుకుంటున్నావు? నేను వదిలేసి వెళ్ళిపోయిన వాడు ఏమైతే నీకెందుకు అని కోపంగా అంటాడు రుద్ర. మీ అందరూ మా నాన్నగారి గురించి ఎన్నైనా చెప్పండి, కానీ నేనంటే మా నాన్నకి ప్రాణం. నన్ను అతడి ప్రాణం కన్నా నన్నే ఎక్కువ ప్రేమిస్తాడు, అది నాకు తెలుసు. మా నాన్నకి నా వలన ఎలాంటి ఆపద కలగకూడదు. నేను మా నాన్న కోసం ఏమైనా చేస్తాను అని బిక్కపెట్టి ఏడుస్తుంది. నువ్వు నిజంగానే పిచ్చిదాని క్యూటీపై, అందుకే నీతో మీ నాన్న నీ భర్త అందరూ వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటున్నారు. అది విన్న షెరియు ఆమె కన్నీరును తుడుచుకుంటూ రుద్ర వైపు చూసి నా అవసరం కబీర్కి ఏముంది అని అడుగుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.